హాయ్ అండి. ఇంట్లో చట్నీ ఏం చేసుకోవాలో తెలీదు అనేటప్పుడు ఇలా ఈజీగా ఆనియన్స్‌తో చట్నీ అండి చాలా బావుంటుంది. సో, ఈ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి చెప్పే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధ వాక్స్. ఇగోండి ఈ ఆనియన్ చట్నీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 2½ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక పెద్ద సైజు 3 ఆనియన్స్ అయితే ఇలా ఈనుల్లా తీసుకోవాలండి. పెద్దగా కట్ చేసుకోవాలి పీసెస్. ఇలా కట్ చేసుకున్న వాటిని ప్యాన్లో వేసేసి 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. మినపప్పు టేస్ట్ అందులో చాలా కనిపిస్తుందండి. మినపప్పు అయితే స్కిప్ చేయొద్దు. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ 6 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఈ ఆనియన్ చట్నీకి అంతా టేస్ట్ ఎండుమిరపకాయల్లోనే దాగుంటుందండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సాల్టు, గడ్డుప్పు అయితే గడ్డుప్పు మీ ఇష్టం అండి. నేనైతే గడ్డుప్పు వేసాను, కల్లుప్పు అంటారండి దాన్ని. అలా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని మాడిపోకుండా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలండి. ఆవిరికేమో ఆనియన్స్ ఉడుకుతాయండి, వేగుతాయి. తర్వాత 2 మినిట్స్ తర్వాత అల్లం అయితే ఒక చింతపిక్క సైజ్ అంతా 2, 3 వేసుకుంటే అల్లం సరిపోతుందండి పీసులు. వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోవాలండి. ఇక్కడ బెల్లం ముక్క కూడా వెయ్యొచ్చండి. కాకపోతే నా దగ్గర బెల్లం వాటర్ ఉందని చెప్పి నేను వెయ్యలేదు. బట్ మీరైతే బెల్లం వెయ్యండి. కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం అయితే వెయ్యండి, సరిపోతుంది. బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇగోండి ఒకసారి మూత తీసుకొని మాడిపోకుండా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఇగోండి ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్లో వస్తాయండి, లైట్ బ్రౌన్ కలర్లో రోస్ట్ అయిపోయండి. ఇప్పుడు దీన్ని చల్లగా చేసిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వేడిగా మిక్సీ పట్టకండి. మిక్సీ పట్టే ముందుగా ఒక పించు పులుపు కోసం చింతపండు వేసుకోండి. అంతే అండి. ఇగోండి ఇలా లిక్విడ్లా కావాలంటే లిక్విడ్లా, తిక్కగా కావాలంటే తిక్కగా మీ ఇష్టం అండి. సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ వితిన్ సెకండ్స్లో అయిపోయే ఆనియన్ చట్నీ రెడీ. ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.